అయ్యా మెకానిక్ గారు, ఇది బాడీ, బానెట్ కాదు. ఏటో నువ్వు నాకు బుల్లి మారుతి కార్లా కనిపిస్తావు. అమ్మో, ఏంటి వెళ్ళిపోయావు? మీరు గీరు మారుస్తానంటారుగా. నేనేం చేయను, కబుర్లు చెప్తానంతే. అబ్బా, మీ సంగతి నాకు తెలుసు. మీకు మూడొస్తే తెల్లారి 3 అవుతుంది. మర్యాదగా మంచం మీదకి వస్తావా రావా? పిల్ల నిద్రపోతుందండి. ఇక్కడ పిల్లాడికి నిద్ర రావట్లేదండి. ఆ లైట్ ఆఫ్ చేయండి. ఈ లైట్ కి మీ ఆడవాళ్ళకి ఏదో లింక్ ఉందో. అయినా నీ అందాన్ని నువ్వు చూసుకుంటే ఏం లాభం, మొగుడికి చూపించాలి గాని. అబ్బా, లైట్ ఆఫ్ చేయండి. ఓహో, మధ్యలో ఈ లైట్ ఒకటి. ఆ లైట్లు నేను వెలిగించలా, వాళ్ళు డబ్బిచ్చి పెట్టించుకున్నారు. ఓన్లేవయ్, ఎల్ఐసి వాళ్ళు నీ అందాన్ని నాకు బీమా చేశారు, జీవితాంతం నిన్ను ఇలా వెలుగులో చూసుకోమని. ప్రియమైన సోదర కార్మికులారా, మన యజమాని శ్రీ వంకాల వరాహమూర్తి గారు మనకెంతో అన్యాయం చేసి మనల్ని శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. ఇది ఎంతో దురదృష్టకరం. వారి మనశ్శాంతి కోసం మనం 2 క్షణాలు మౌనం పాటిద్దాం. ఒరే టెంకాయ్, వర్కర్స్ అంతా ఫ్యాక్టరీ లోపల డ్యూటీ చేయకుండా గేట్ బయట ఏం చేస్తున్నారో చూసారా? అమ్మో 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 అయ్యగారు, వాళ్ళు మీ ఫోటోకు దండేసి అక్కడ మీ దినం చేస్తున్నారండి. దినమా? సత్యం, సబ్జెక్ట్ చెప్పకుండా ఏంట్రా చేస్తున్నారు? జరుగుతున్న సత్యం ఏంటి? సత్యమా? బతుకులను పట్టుకుని సత్యాన్నట్టు సత్యమా? అవును, 6 నెలలుగా ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోందని అబద్ధాలు చెప్పి బోనస్లు ఇవ్వకుండా, ఆఖరికి కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకుండా రోజుకో కార్మిక కుటుంబాన్ని కూలుస్తున్న ఈ యజమాని బతికున్నా మా దృష్టిలో చచ్చిన వాడితో సమానం. అమ్మా, వరాహమూర్తి, మా నాయకుడిని చెప్పుతో కొడతావా? నర్మాయి, నోరు ఎత్తామంటే నరుకుతా. ఆగండి, నన్ను కావాలనే చెప్పుతో కొట్టాడు. ఇప్పుడు మీరు రెచ్చిపోయి కొడితే మనల్ని అరెస్ట్ చేయిస్తాడు, లాకౌట్ ప్రకటిస్తాడు. నిన్ను కొట్టిన వాడిని వదిలేయమంటావా? నన్ను కొట్టిన వాడిని కోర్టులోనే క్షమాపణ చెప్పుకునేలా చేద్దాం. పదండి. బెడ్ కాఫీ తాగు బస్సు, బెడ్ కాఫీ తాగు బస్సు. బస్సు తెల్లారింది, లే బస్సు. ఇవాళ ఏంట్రా ప్రోగ్రాము? సివిల్ కోర్టులో కేసుంది, మున్సిపల్ కోర్టులో కేసుంది, జిల్లా కోర్టులో 2 కేసులు ఉన్నాయి, మొబైల్ కోర్టులో. ఏ కోర్టుకు వెళ్ళాలరా ముందు? సివిల్ కోర్ట్. కాస్త ఊపిరి పీల్చుకోనండి. ఇదేమన్నా అసెంబ్లీ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు. ఈ కోర్టులో మా బాస్ ఒక్కళ్ళ కేసులో డీల్ చేస్తారు. ఆ అదృష్టవంతుడు ఎవరు ఆవిడే తెలుస్తారు. నీ అదృష్టం పుచ్చిపోయింది, చెప్పు. నాది చాలా స్పెషల్ కేసు. స్పెషల్ కేసా? సొమ్మే మాత్రం ఇస్తావు? 10,000. 10,000? నీ కేసేమిటి? మానభంగం మడ్డ. నేనే చేశా. అయ్యో, ఓయ్ లాయరు, నీ ఫేస్ ఇప్పుడు అద్దంలో చూసుకున్నావా? ఎందుకు? మానభంగాల మేస్టర్ లో ఉంది ఫేసు. నర్మయ్, చూడండి, ఇలాంటి మర్డర్ మానభంగాల కేసులకి 10,000 కాదు, 1,00,000 ఇచ్చినా మీ సాక్ష్యం చెప్పం. అర్థమైందా? అమ్మా, నా కేసులో సాక్ష్యం చెప్తారా? కేసు ఏంటో చెప్పుకో. మా ఫ్యాక్టరీ యజమాని మా కార్మికులందరూ చూస్తుండగా నన్ను చెప్పుతో కొట్టాడమ్మా. నిజంగా కొట్టాడా? కొట్టాడని అబద్ధ సాక్ష్యం చెప్పాలా? నిజంగానే కొట్టాడమ్మా, కానీ చూసిన మా వర్కర్స్ సాక్ష్యం చల్లదంటున్నారు. వివరాలు చెప్పుకో, అడ్వాన్స్ ఇచ్చుకో. కాబట్టి ఎవరానా, నా క్లయింట్ వంకాయల వరాహమూర్తి గారు ఈ సత్యాన్ని చెప్పుతో కొట్టాడన్నమాట అసత్యం. ఇది కార్మిక వర్గం యాజమాన్యం మీద చేస్తున్న కుట్ర అని మనవి చేస్తున్నాను. వెళ్ళిపోదారావే, ఈ కోర్టు గొడవలు మనకెందుకు? కోరాళ్ళు కోరా, నిజం తెలిసి చెప్పలేకపోతే పిశాసం కట్టుకుని పుట్టిగలం. ఓ జడ్జి బాబు, అదిగదిగో అల్లా మనసున్నాడు కదా దొక్కలాగా, ఈ బక్క మనుషులు చెప్పుచ్చుకుని పెడి పెడి మని
కొడుతుండగా ఈ పాపిష్టి కళ్ళతో నానే చూసినాను బాబు. దుఃఖం ఆగలేదు బాబు. చూడమ్మా, నువ్వేమన్నా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు. నమస్కారం బాబు. చూడమ్మా, అసలు నువ్వు ఆ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఎందుకున్నావు? నీకు ఆ ఫ్యాక్టరీకి ఏమిటి సంబంధం? వర్కర్ వాళ్ళకి నేను అన్నం క్యారేజీలు తీసుకెళ్తాను బాబు. ఏమండి, ఈ బోన్లో ఉన్న సాక్షిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి. కార్లో పోయేవాడికి కాళ్ళు నడుకుని వెళ్ళేవాళ్ళు కనపడతారేంటి బాబు? కానీ ఆ రోజు నాన్న అలా వెళ్ళేసరికి ఈ బాబు పుల్నాగా కార్ దిగి పంజాతో మేకపిల్ల కొట్టినట్టు అతగాని చెప్పుతో అన్యాయంగా కొట్టేసినాడు బాబు. వీరిని మొదటిసారిగా ఎప్పుడు చూసావు? అదే మొదలు ఇదే శివరా. ఒక్కసారి చూసినా అంత గుర్తా నీకు? అంత బేగి మరిపోతాదేంటి బాబు ఈ నీచకమైన కుత్తెగాడి ఫేసు? నీకు బాగా గుర్తెక్కువ కదా. ఆయన ఏ రంగు చెప్పుతో కొట్టాడో చెప్పు. చెప్పమ్మా, అది బాటా చెప్పా, రేటా చెప్పా, నల్ల చెప్పా, తెల్ల చెప్పా, ఎర్ర చెప్పా? చెప్పమ్మా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ డిప్పిలా ఒకసారి తిప్పండి. ఎందుకు? ఇప్పుడు ఆ జడ్జి బాబు ఏంటి చేస్తున్నారు చెప్పి? నా ఆర్గ్యుమెంట్ రాసుకుంటున్నారు. దేంతో రాస్తున్నారు? పెన్తో. ఆ పెన్నుకు రంగు ఉంటుంది కదా, ఆ రంగేటి? అది తెల్ల రంగ, నల్ల రంగ, పచ్చ రంగ, ఎర్ర రంగ. తిప్పకుండా చెప్పాలి. బేక్ చెప్పి గుర్తులేదు. గుర్తులేదు. జడ్జి బాబు రోజు రైటు కళ్ళతో చూస్తూనే పెన్ను రంగేంటో చెప్పలేకపోయావు. అంతమందిలో ఏ రంగు చెప్పుతో కొట్టినాడో నానెలా చెప్పగలను బాబు. అంతే కదా జడ్జి బాబు? సాక్ష్యాధారాలను బట్టి వంకాయల వరాహమూర్తి దోషిని నిర్ధారించి కార్మికులందరి సమక్షంలో సత్యమూర్తికి క్షమాపణ చెప్పాలని, కార్మికులందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించాలని తీర్పు చెప్పడమైనది. సత్యం గారు, త్వరలోనే మీ అందరికీ బోనస్లు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాను. వీళ్ళందరి ముందు మిమ్మల్ని చెప్పుతో కొట్టినందుకు నన్ను క్షమించండి. సత్యం కార్మికుల ఐక్యత, వర్కర్స్ యూనియన్ సత్యం కార్మికుల ఐక్యత. అయ్యా, ఇంత జరిగాక ఇంకా మీరు బతుకున్నారంటే నాకు అవమానంగా ఉంది. రే టెంకాయ్, ఇంకొక మాట మాట్లాడమంటే నీకు చరిత్ర లేకుండా చేస్తా. నేను స్కూల్ దగ్గర దిగబెట్టాను. ఏమిటమ్మా ఇది? ఒంట్లో బాలేదా? సెలవు చిటియా? మరేంటి? నాన్న, ఈ రోజు నా పుట్టినరోజు. సారీ అమ్మా. యంత్రాలతో పనిచేస్తూ నేను యంత్రంలా మారిపోయాను. ఈ రోజు నీ పుట్టినరోజున్న సంగతే మర్చిపోయాను. మీ అమ్మే బతికుంటే తెల్లవారక ముందే నీకు తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి గుడికి తీసుకెళ్లి పండగ చేసుకునేది.